నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానం ప్రాంగణంలో గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచితంగా శ్రీ సత్యసాయి బాల వికాస్ తరగతులు నిర్వహిస్తున్నారు. సత్సంగ అధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఈ తరగతులు కొనసాగుతున్నాయి. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, సనాతన ధర్మం, వేదం, భగవద్గీతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రస్తుతం ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో బాల వికాస్ గురువులు, ఆలయ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. It's 10:15. Sohan, back to talk. Only 5 minutes. చెట్టు వేసారా అది దానికి సిద్ధం మీరు మూడు నిమిషాలే. శ్రీకర్ ఓన్లీ 2 minutes. పేరు రాసుకోండి, క్లాస్ రాయండి. కూర్చోపో.
జై శ్రీరామ్. ప్రపంచవ్యాప్తంగా జరిగే శ్రీ సత్యసాయి బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా కడప పట్టణంలో ఆకుల వీధిలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ప్రతి ఆదివారం కూడా చిన్నపిల్లలకు అంటే 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలికలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భగవద్గీత వారిలో మంచి క్రమశిక్షణ వచ్చేట్టుగా మనం ప్రతి ఆదివారం కూడా పిల్లలకు దాదాపు 35 మంది వస్తున్నారు. వారందరినీ మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నాము. తర్వాత వేద సూక్తాలు, వాళ్ళకు మంచి తెలుగు సంప్రదాయాలు, పండుగల విశిష్టత అన్నీ కూడా చెప్తూ వస్తున్నాము. ఇక్కడే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎన్జిఓ కాలనీలో ఉన్నటువంటి ఆలయంలో కూడా ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 11 వరకు, అలాగే కొత్త బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అరవింద నగర్ రామాలయంలో సాయంత్రం 4 నుండి 5:30 వరకు, అలాగే మారుతి నగర్లో క్లాసులు జరుగుతున్నాయి, ఓవి స్ట్రీట్లో క్లాసులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పిల్లల భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉచితంగా నిర్వహిస్తున్నాము. ఎటువంటి ఫీజులు వసూలు చేయడం లేదు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఇలాంటి క్లాసులు జరిగే చోటికి పంపించి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, అంటే గొప్పవారు కాకపోయినా మంచివారుగా మంచి సనాతన ధర్మాన్ని ఆచరించే విధంగా పిల్లలు తయారు కావాలని చెప్పి బాబాగారు ఈ క్లాసులు స్థాపించారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్తు వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలను పంపించి మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు పిల్లలకు మన కృష్ణమూర్తి గారు కోరిక మేరకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నాము. పిల్లల్లో మంచి జ్ఞాపక శక్తి ఏకాగ్రత రావాలంటే కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. జై శ్రీరామ్. నా పేరు కె సుబ్బారెడ్డి. ఇక్కడ బాల వికాస్ గురువుగా ఉంటున్నాను. జై శ్రీరామ్.